ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ విషయానికి వస్తే అంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు ఆధిపత్యాలకు సంబంధించిన పోరు గతం గురించి మాట్లాడాం. బట్ ప్రజెంటు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతదా కాదా అని ఒక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. యెస్. చాలామంది అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. అన్ని రకాలుగా వాళ్ళు ఏమేం కావాలనో వాటికి సంబంధించినటువంటి సామాగ్రినంతా సమకూర్చుకున్నారు. కానీ యుద్ధానికి సిద్ధమైనప్పటికీ మాత్రం యుద్ధం జరుగుతుందా లేదా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఏం జరిగే అవకాశం ఉంది? హైకోర్టులో ఇప్పటికే కొంతమంది 42% రిజర్వేషన్కు అనుకూలంగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం జరిగే అవకాశం ఉంది సార్ ప్రధానంగా? వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి బీయింగ్ అడ్వకేట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో, ఓకే, సుప్రీంకోర్టు 50% క్యాప్ పెట్టింది. వాస్తవంగా సుప్రీంకోర్టుకు అధికారం లేదు. రాజ్యాంగం ఇది కుట్ర, పెద్ద కుట్ర. 50% క్యాప్ అనేటువంటిది సుప్రీంకోర్టులో ఆధిపత్య కులాలు చేసిన పెద్ద కుట్ర. నేను బీయింగ్ అన్ అడ్వకేట్ చెప్తున్నా, రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్ ఇంతే ఇవ్వాలనేటువంటి లేనే లేదు. రాజ్యాంగంలో లేని దాన్ని సుప్రీంకోర్టు ఏ అధికారంతో ఏ అవకాశంతో పెట్టింది 50% క్యాప్? అది ఫస్ట్ కుట్ర. కుట్ర చేసినటువంటి అదే సుప్రీంకోర్టు అదే జడ్జీలు ఒక వెసులుబాటు కూడా ఇచ్చినారు. అశ్వత్థామ అతహా కుంజరా అన్నట్టుగా ఉంది. అశ్వత్థామ నేను అబద్ధం ఆడినని దామరాజు చెప్పినట్టే ఉంది, మళ్ళీ అబద్ధం ఆడినట్టే ఉంది. మేము క్యాప్ పెడుతున్నాం అన్నట్టే ఉన్నది, పెట్టినట్టే ఉన్నది. ఆ పెట్టినా కూడా మీకు అవకాశం ఇస్తామన్నట్టు ఏమన్నది సుప్రీంకోర్టు ఆ రోజు? 50% క్యాప్ మేము పెడుతున్నాము, కానీ ఆయా రాష్ట్రాలలో లేదా దేశంలో 50% కంటే ఎక్కువ ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని అధికారిక గణన చేసి, ఓకే, సర్వే కులగణన చేసి, అధికారిక కులగణన చేసి అది అధికారికంగా మాకు సబ్మిట్ చేస్తే, ఒక డెడికేషన్ కమిషన్ వేసి, స్టేట్ చేస్తే డెడికేషన్ కమిషన్ వేసి, ఆ కమిషన్ నేతృత్వంలో మీరు లెక్కలు తీసి, ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి డెడికేషన్ కమిషన్ లెక్కలు తీసుకొచ్చి మాకిస్తే 50% ఏంది 70% కూడా ఇస్తామన్నారు. ఓకే, నో క్యాప్ అన్నాడు. అప్పుడు ఆ ప్రాసెస్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి లీడింగ్లో ఇక్కడ ఉన్నటువంటి కులగణన జరిగింది. బట్టి గారు దాన్ని పర్యవేక్షణ చేసినారు, చేసి కులగణన చేసిండ్రు. కులగణనలో 56% బీసీలు ఉన్నారని తేల్చిండ్రు. ఈ బీసీలు ఉన్నారంటే వీళ్ళ ముస్లింలు కలిపిల్లని బీజేపీ వాళ్ళు గొడవ. మరి బీజేపీ వాళ్ళు ఈ దేశం నుంచి ముస్లింలు ఎప్పుడు ఎలా కొడతారో మరి వాళ్ళు డేట్ చెప్పాలా. అమిత్ షా చెప్తుండే ఏది 26 మార్చి 31 లోపు మేము నక్సలైట్లను ఖతం చేసేస్తామని. ఓకే, నక్సలిజాన్ని రూపుమాపుతామంటారు. అట్లనే ముస్లింలు ఎప్పుడు బయట పంపుతాడో చెప్పాలి ఆయన. ముస్లిం అంటే మాకు పడదంటారు, మళ్ళీ ముస్లింతో సహోదరులు అంటారు. అదేందో వాళ్ళ పాలసీ అంతా 2 నాలుకల ధోరణి. ముస్లిం కలిపి, ఒకవేళ ముస్లిం కలిపిన అది 10% అని మీరు చెప్తున్న లెక్కలు, కాకి లెక్కలు. కిషన్ రెడ్డి ఇక్కడ చదువుకోలే పాపం, ఆయనకు లెక్కలు రావు. 42%లో ఒకవేళ ముస్లిం పేదలు దిస్తే 1.8 ఉంది. ఓకే, ఈయన ఎక్కడి నుంచి 10% వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఓవరాల్ 54లో ఆయన 10% అన్నా కూడా మరి భారతీయ జనతా పార్టీ లీడ్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న బిల్ తీసుకొని వచ్చి 46% ఇస్తే అయిపోతుంది, 10% తీసేసి. ఓకే కదా. మరి కిషన్ రెడ్డికి లెక్కలు రాకపోతే నేను చెప్పదలుచుకున్నా, ఓకే, బండి సంజయ్కి రాకపోతే నేను చెప్పదలుచుకున్నా. మోడీ గారికి అయితే అసలు రావనేది అర్థమవుతుంది. కాబట్టి ఆయన బీసీ బిల్లు గురించి, ఆయన బీసీ అని చెప్పుకుంటాడని, బీసీ బిడ్డనని చెప్పుకుంటాడు, నేను ఓబీసీ బిడ్డని చెప్పుకుంటాడు. ఓబీసీలకు సంబంధించినటువంటి బిల్లు పోయి 4 నెలలు అయిందండి. ఇప్పటిదాకా దాని మీద మాట్లాడినా మీకు ఎక్కడన్నా టీవీలలో ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ అధికారికంగా మాట్లాడిందా? అదే మేము చేసినటువంటి కులగణన మీద మాత్రం అవాకులు చెవాకులు, కాకి లెక్కలు, అక్కర్రాని మాటలు మాట్లాడుతున్నారు. సో అధికారికంగా మేము చేసినాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గణన చేయమన్నది, గణన చేసినాం. డెడికేషన్ కమిషన్ ఇచ్చినాం, దాన్ని బిల్లు చేసినాం, మీ దగ్గర పంపినాం. మీరు ఇమ్మీడియట్గా దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి ఇవ్వాల్సి ఉండే, ఇవ్వలేదు. కుట్ర పూర్తంగానే మీరు రాష్ట్రపతి దగ్గర పంపించిండు. మళ్ళీ ఆర్డినెన్స్ చేసినాం, ఆర్డినెన్స్ కూడా మీరు కుట్రపూరితంగా మీ గవర్నర్ గారు, గవర్నర్ అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వం ఎవరిని పెట్టుకుంటుంది ప్రతినిధి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పెట్టుకుంటుంది. అది విష్ణుదేవ్ శర్మ కావచ్చు, బండారు దత్తాత్రేయ కావచ్చు. కార్యకర్తలా కాదా? గవర్నర్లు ఎవరండి? బీజేపీ కార్యకర్తలు కాదా?
దత్తాత్రేయ గారు హర్యానా ఉండే, హరిబాబు గారు అక్కడెక్కడో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్, ఇంద్రసేన రెడ్డి గారు కూడా ఇప్పుడు ఉన్నారు. వీళ్ళందరూ బీజేపీ కార్యకర్తలు కదా, మనకు తెలియదా? ఇక్కడ కత్తులు పట్టుకొని తిరిగిన వాళ్ళే కదా వీళ్ళందరూ, తలవారు పట్టుకొని తిరిగి మేము ముస్లిం అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని తిరిగినటువంటి బీజేపీలే కదా. మరి వీళ్ళని తీసుకొచ్చి ఆ గవర్నర్ ఏం చేస్తాడు? మీరు చెప్పినట్టే వింటాడు. సో మీరు చెప్పినట్టు విన్నటువంటి పరిస్థితిలో కుట్ర జరుగుతుంది కాబట్టి కుట్రను ఛేదించడం కోసమే మేము జీవోకు పోవాల్సి వచ్చింది. జీవోకు పోతే జీవో చెల్లదని ఇప్పుడు మీరు కోర్టులో కేసేసింది. దీనికి ప్రజా చైతన్యమే సొల్యూషన్. ఈ రాష్ట్రంలో ఉన్న మీ ద్వారా, మీ టీవీ ద్వారా నేను పిలుపునిస్తున్నా. రేపు 8వ తారీఖు రాపు ఇంప్లింగ్ పిటిషన్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ప్రతి బీసీ బిడ్డ ఇంప్లీడ్ కాండి, కోర్టులలో ఇంప్లీడ్ కాండి. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఇంప్లీడ్ కాండి. ఇంప్లీడ్తో పాటు అసలు 8వ తారీఖు నాడు నేనైతే ఒక కౌలియ తలుచుకున్నా. 8వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బీసీ బిడ్డలు హైకోర్టును ముట్టడి చేయాలి. లాబీలో పనులు జరుగుతున్నాయి, కోర్టులు లాబీలలో పనిచేస్తున్నాయి. అట్లాంటి 100 నేను ఎగ్జాంపుల్ చూపెడతా. కోర్టులు ఒత్తిడికో లేకపోతే లాబీకో తల వగ్గి తీర్పులు ఇచ్చిన సందర్భం ఉన్నాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ బీసీ బిడ్డలకు నేను పిలిపిస్తున్నా, ఒత్తిడి నిర్మాణం చేద్దాం. ఇదే అక్కడ కూర్చున్నటువంటి బెంచ్ తప్పనిసరి పరిస్థితిలో పాజిటివ్గా 42% చేసుకోండి, లోకల్ బాడీ ఎలక్షన్కు పోండి అని ఇచ్చేటువంటి పరిస్థితిని ఇవాళ మేం బీసీ బిడ్డలమే కల్పించుకోవాలి. బల్పే బల్ అప్నే బల్పే లడ్నా. ఎవరి మీద ఎందుకు ఆధారపడుతున్నారు బీసీ బిడ్డలు? తిరుగుబాటు చేయండి, ఒత్తిడి చేయండి, చైతన్యవంతులు కాండి. ఈ సమాజంలో మోర్ దెన్ 50% ఉన్నాం, 60% ఉన్నాం. మరి ఈ 60% ఉన్నోనికే అతిగతి లేకపోతే వాని హక్కులే కాళ్ళ రాస్తుంటే మిగతా అణగారిన జాతుల పరిస్థితి ఏంది? పీడికడి మంది లేని వాళ్ళు ఇలా మొత్తం రాచరిక వ్యవస్థను ఒక రాజ్య వ్యవస్థను అంతా శాసిస్తుంటే ఒక శివాజీ బయలుదేరాల్సిన అవసరం ఉంది, ఒక సర్దార్ సర్వాయి పాపన్న బయలుదేరాల్సినది, ఒక జయశంకర్ సార్ బయలుదేరాల్సి ఉన్నది, ఒక కత్తి వెంకట స్వామి అయితే బయలుదేరి ఉన్నాడు. వాడు దీనికి సొల్యూషన్ నేనేం చెప్తున్నానంటే చైతన్యం. లీగల్గా కొట్లాడతాం, ఎందుకంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి నేను ఇంప్లీడ్గా అమ్మంటున్నాం. కానీ ఆ ఇంప్లీడ్ తోటి ఉపయోగం పెద్దగా ఉంటుంది నాకు తెలుసు. కానీ మేము ఇంతమంది ఉన్నామో ఇంప్లీడ్ అవుతున్నాం, మాకు కూడా వాయిస్ ఉన్నది. వాడు ఒక్క జాగృతి వేస్తే 100 జాగృతులు బీసీ జాగృతులు వేయాలి. ఇలా బీసీ సంఘాలు ఉన్నాయండి, అందరూ ఇంప్లీడ్ కావాలి. రేపటి రోజే జాజుల శ్రీనివాస నుంచి ఆర్ కృష్ణ నుంచి మొదలుకొని పార్టీలు పక్కన పెట్టండి. మీ అందరూ బీసీఏ ఫస్ట్ అనుకున్నట్టు ఉంటే తనకు మాలిన ధర్మం లేదన్నారు. తనకు మాలిన ధర్మం లేదు. నేను ఉంటేనే కదా ఒక ఫిలాసఫర్ అంటాడండి, వై యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ యూ అని. నీ తర్వాత ఎందుకు నువ్వు వరీ అవుతావు? నువ్వు లేనప్పుడు, నీ అస్తిత్వం లేనప్పుడు నేను పోయిన తర్వాత ఏమవుతుందని ఎందుకు బాధపడతావా అన్నాడు ఫిలాసఫర్. ఇప్పుడు మనం పోతాం, ఒకవేళ ఈ 42 కొట్టేస్తే బీసీ బిడ్డల నోట్లో మట్టి పడుతుంది, తెలంగాణ ప్రభుత్వ పెద్దల కండ్రల్లో మట్టి పడుతుంది, అవమానాలు కుంగిపోవాల్సి వస్తుంది, నాటకాలు చేసిందనే బదనాం వస్తుంది. ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే తిరుగుబాటు ఒకటే. ఆ తిరుగుబాటును కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇట్ మే లీడ్స్ టు సివిల్ వార్. సివిల్ వార్కి సిద్ధం కావాలంటే కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. మేము ఎవరి కడుపు దగ్గర, ఎవరి నోటి దగ్గర బుక్క గుంజుకోవటంలే. ఓసీలకు సంబంధించినటువంటి 1% కూడా అడగటంలే. ఓసీలకు రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయమని మేము కోరటంలే. అనుభవించండి రా బాబు అంటున్నాం. కానీ మాకు రావాల్సిన దానికి అడ్డుపడొద్దు అంటున్నాం. అడ్డుపడితే తిరుగుబాటే. తిరుగుబాటుకు మీరు కూడా తిరుగుబాటు చేస్తాం, మాకు కూడా దమ్ముంది, పైసలు ఉన్నాయి, మా దగ్గర తలవారులు ఉన్నాయి, మా దగ్గర బాంబులు ఉన్నాయి అని అనుకుంటే ప్రజల ముందు మేమంతా కలిసి ఒక విషయం చెప్తున్నాండి. సివిల్ వార్ వస్తే ఏమవుతుందంటే, ఒకవేళ మొత్తం ఆధిపత్య కులాలన్నీ కలిసి పిడికడు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి బీసీలను చంపడం మొదలు పెడితే 10 సార్లు చంపినా కూడా, 10 సార్లు వాళ్ళందరూ ఒక్కొక్కరిని చంపినా కూడా, 10 సార్లు మమ్మల్ని చంపినా కూడా మా సంఖ్య అయిపోదు. ఎందుకంటే 60% ఉన్నాం మేము, 80% ఉన్నాం మేము. కానీ మేము తిరగబడి
మేము తిరగబడి ఒక్కసారి మేము జెండా ఎత్తితే ఒక్కరు మిగిలరు. ఎందుకంటే మేము ఇంత, మీరు ఇంత. ఈ పరిస్థితిని తెచ్చుకోవద్దని నేను మిత్రులకు సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఇది శాంతి దేశం, గాంధీ పుట్టిన దేశం, రక్తపాతం జరగొద్దు, ప్రజాస్వామ్యానికి విరుద్ధము. ప్రజాస్వామ్య విరుద్ధంగా మీరు చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగానే కొట్లాడతామంటున్నాం. కానీ తప్పనిసరిగా పిల్లిని రూమ్లో వేసి కొడితే ఏమవుతుందో తెలుసు కదా, అందరు చెప్పే సామెత కదా, గుడ్లు బీకేస్తుంది డైరెక్ట్గా. మన ఆయన చెప్పేటోడు, నాయన పిల్లి ఉన్న దగ్గర పోకురా, రూమ్లో వేయకురా అని చెప్పేటోడు. మేము ఓసారి మేము ట్రై చేసేది పిల్లిని కొడతామని, పిల్లి వస్తున్నాయని. లేవేట పోవద్దు, ఎందుకనంటే అది డైరెక్ట్ కళ్ళ మీదనే పడి గుడ్లు బీకేస్తుంది. బట్ ఇలా బీసీలను పిల్లులుగా తలిచి మూలకేసి కొడుతున్నది. ఇక ఆధిపత్య కులాల సంఘాలు మమ్మల్ని కొడుతున్నాయి. మేము పిల్లులమే అని మీరు అనుకుంటే పిల్లి కూడా తిరుగుబడుతుంది, పిల్లి కూడా గుడ్లు బీకేస్తుంది. ఆ పరిస్థితిని మా మిత్రులు తెచ్చుకోవద్దు అనుకుంటున్నాను. రైట్. సో డోంట్ లీడ్ టు ది డిస్టర్బ్డ్ సొసైటీ. ఇది ఇంకా మిగిలింది ఏముంది చెప్పండి శ్రీహరి గారు, చెప్పండి, మీరు చెప్పండి. మాకు లీగల్గా మేము రాష్ట్రపతి దగ్గర పోయినాం, ప్రధానమంత్రి దగ్గర పోయినాం, గవర్నర్ దగ్గర పోయినాం, కోర్టులోకి పోయినాం, కులగణన చేసినాము, ఏది మీరు చెప్తే అన్ని చేస్తే. అన్ని చేసిన తర్వాత మీరు ఇయ్యనంటే, అన్ని చేసిన తర్వాత మెలక పెడితే తొండి చేస్తే ఇంకేముంటుంది మిగతాది? తిరుగుబాటే. తెలంగాణ ఉద్యమం ఉట్టిగా రాలేదండి, తెలంగాణ ఉట్టిగానే రాలే. నాకు గుర్తుంది, చలో అసెంబ్లీ పెట్టిన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, ఉస్మానియా జేఏసీ హస్ గివెన్ ద చలో అసెంబ్లీ. చలో అసెంబ్లీ ఇచ్చిన రోజు ఇంటెలిజెన్స్ని అడిగింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, మీరు ఈ చలో అసెంబ్లీ పిల్లలు ఇస్తున్నారు ఏం సంగతి అని అంటే, అస్సలే కంట్రోల్ చేయలేమని. 100 మందిని చంపినా మేము కంట్రోల్ చేయలేమని చెప్పారు. అందుకే కేంద్రం అప్పుడున్నటువంటి నాయకత్వం తలొగ్గింది. కాంగ్రెస్ పార్టీ నిజమే రక్తపాతం వద్దు అనుకున్నది. సోనియా గాంధీ చచ్చిపోతున్న బిడ్డలను ఎట్లా దయదలిచింది కాబట్టి తెలంగాణ వచ్చింది. రేపు ఇదే పరిస్థితి ఉంటుంది మాకు కూడా. గెలుస్తారా మీరు? గెలవండి, జనరల్లో పోటీ చేద్దాం. ఇక బీసీ రిజర్వేషన్ వద్దన్నారు కదా, నేనైతే పిలిపిస్తున్నా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు అందరం కలిసి ఏకగ్రీవంగా ప్రతి చోట బీసీ నిలబెట్టండి, ఎస్సీలు ఉన్న చోట ఎస్సీలు నిలబెట్టండి. ఒక్క రెడ్డి, ఒక్క వెల్మ, ఒక బ్రాహ్మణు ఈడ ప్రజాప్రతినిధి కాలేడు అంటున్నాను నేను. ఆ చైతన్యం వస్తే, ఆ తిరుగుబాటు వస్తే ఒక్కరు కూడా సింగిల్, ఇంక్లూడింగ్ మై రేవంత్ రెడ్డి, నోబడి విల్ బికమ్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, లేకపోతే ప్రజాప్రతినిధులు ఏది కాలేదు, సర్పంచ్లు కాదు, వార్డు మెంబర్ కూడా కాలేదు. మరి అప్పుడు ఏమవుతుంది? మీ నోటి దగ్గర బుక్క మీరు పడేసుకున్నట్టు అవుతుంది. మరి మీకున్న అవకాశాలు మీరే తోడేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ పని చేయకండి అంటున్నాను. ఇప్పటికైనా నేను ఆ మాధవరెడ్డి అనడానికి చెప్తున్న తెలంగాణ జాగృతి, ఆ తెలంగాణ జాగృతి నిజంగా మీలో జాగృతి ఉంటే, మీలో చీమనెత్తురుంటే, మీలో మానవీయ కోణం ఉన్నట్టేది ఉంటే, ఒక నోటి దగ్గర బుక్క కూదుకోండి, ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోండి, ఇమ్మీడియట్గా పిటిషన్ రేపే విత్డ్రా చేసుకోండి. మిగతా సమాజంతో కలిసిపోండి, సమరస్యత వస్తుంది, సౌహృద భావన వస్తుంది. సామరస్యతతోటి, సౌహృదయంతో, సోదర భావంతో కలిసి తీసుకుందాం. మీది మీరు తీసుకోండి, మాకు వచ్చేది మాకు ఇవ్వండి, మీకు వచ్చేది మీరు తీసుకోండి. అందరం సమానంగా. మీకెందుకు ఇంత అత్యాశ? 100 ఏళ్ళు పాలించిన కదరా నాయన, మళ్ళీ ఇంకెందుకు అత్యాశ? ఇప్పుడు మిగతా సమాజం మేల్కొంది. నువ్వు జాగృతి నువ్వు పెట్టినాక నువ్వు జాగృతం కాకముందే మేము జాగృతం అయినాం. మా జాగృతి మీలాగా పోతే, మీలాగా నెగిటివ్ ఐడియాలజీ పోతే చాలా కష్టం వస్తుంది. నేను తెలంగాణ సంబంధించినటువంటి రెడ్డి జాగృతి మిత్రులకు చెప్తున్నా, అందులో ఉన్నటువంటి మేధావులకు చెప్తున్నా, అందులో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి చెప్తున్నా, మిత్రులారా మీరు చేసేది తప్పు. రాజ్యాంగ విరుద్ధమే కాదు, మీరు రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని, రాజ్యాంగంలో ఉన్నటువంటి కోర్టులలో ఇచ్చినటువంటి వాటిని అడ్డం పెట్టుకొని కుంటి సాకులతోటి మా నోటి దగ్గర బుక్క గుంజే ప్రయత్నం చేస్తున్నారు. మా అధికారాన్ని, మా హక్కును గుంజే ప్రయత్నం చేస్తున్నారు. మా హక్కు అది, మా పర్సెంటేజ్ మీ హక్కు, మీ పర్సెంటేజ్ మీకు వచ్చింది. ఇకనైనా తెలివి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. మానవులుగా, మానవీయ కోణంతో ప్రజాస్వామ్యవాదులుగా వివరించండి. మొత్తం మాకే కావాలా అనేంటి మొత్తం మీరు తీసుకున్నారు, అయినా కూడా మీకు ఆశ జారతలేదు. మాకెందుకు అడ్డుపడుతున్నారు? మాకు అడ్డుపట్టేటోళ్ళను మేము తొలగిస్తామనేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. ఆ పరిస్థితి వస్తే రాష్ట్రం ఆగమవుతుంది, సమాజం ఆగమవుతుంది.
వాళ్ళొక్కలే నష్టపోతారంటారు, మేము కూడా నష్టపోతాం. కొట్టుకున్నప్పుడు వీళ్ళు నాకు దెబ్బ తాకుతుంది, ఆయనకు దెబ్బ తాకుతుంది. చచ్చిపోయేటోడు నావాడు ఉంటాడు, వానోడు ఉంటాడు. కాబట్టి సమాజంలో అల్లకొల్లలం వచ్చి సివిల్ వార్ వచ్చే పరిస్థితిని ఎలా రెడ్డి జాగృతి తెస్తుంది. రెడ్డి జాగృతి మిత్రులకు మళ్ళా చెప్తున్నాను, ఈ పరిస్థితికి లీడ్ తీయకండి. దయచేసి మీరు సమాలోచనతోటి అరే మీకి సంబంధించినటువంటి మీ ఈ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తే రేపు హీరో అవుతాడే బాబు. ఇది ఇంప్లిమెంటేషన్ అయితే వెంకటస్వామికి పేరు రాదు, కొట్లాడిన వెంకటస్వామికి రాదు, మహేష్ కుమార్ గారికి రాదు. అందరికన్నా పెద్ద పేరు రెడ్డి అయి ఉండి చేసిండు అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. అట్లనే తెలంగాణ జాగృతి మన రెడ్డి జాగృతి వాళ్ళకు కూడా పేరు వస్తుంది, ఆ సామాజిక వర్గానికి పేరు వస్తుంది. ఎందుకే మీరు ఇట్లా అడ్డపడుతున్నారు? కాబట్టి ఇది సమంజసం కాదు. నేను ఒక ఇంటలెక్చువల్గా చెప్తున్నా, దయచేసి మళ్ళీ ఒకసారి ఆలోచించి రేపు మీరు ఈ తొలి వెలుగు నుంచి ఈ సమాచారం అందుకొని, ఈ సందేశాన్ని అందుకొని, నా అప్పీల్ అనుకోండి, నా డిమాండ్ అనుకోండి. నేనేం తగ్గి చెప్తలే, నాకు శక్తి ఉంది. కానీ ఎక్కడ వంగాలో ఎక్కడ తగ్గాలో తెలిసినోడే విజ్ఞానవంతుడు. ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్తున్నది సమాజం. కాబట్టి నేను ఒదిగి చెప్తున్నా, నేను కొట్లాడగలిగే శక్తి ఉండి కూడా చెప్తున్నా, నేను నిలువరించగలిగే శక్తి ఉండి కూడా చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా. అందరం కలిసిపోతాం మిత్రమా, మీరు విరమించుకోండి. రైట్. అలాగే కోర్టులు కూడా ఇంత పెద్ద సామాజిక సమస్య ఇది. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక అమాయకుడికి శిక్ష పడొద్దు అనేటువంటిది కోర్టు నమ్ముతుంది. నేను కోర్టుకు అదే అప్పీల్ చేస్తున్నా. 100 మంది కాదు, కోట్ల మందికి అన్యాయం జరగబోతుంది. కాబట్టి కోట్ల మంది యొక్క ఇంట్రెస్ట్, గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ, నేను ఈ పదం ఉపయోగిస్తున్నా, కోర్టుకు అప్పీల్ చేస్తున్న బెంచ్కి. గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీలో ఈ చిన్న పిటిషన్లు కొట్టేసి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని 42% ముందుకు తీసుకుపోవడంలో కోర్టు కూడా సహకరించాలని నేను అప్పీల్ చేస్తున్నా. కోర్టుకైతే అప్పీల్ చేయాలి, గౌరవం ఇవ్వాలి న్యాయమూర్తులకు. కాబట్టి నేను న్యాయమూర్తులకు గౌరవిస్తూ, మీరు ఎట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఓబీసీ సొసైటీ అండ్ బహుజన్ సొసైటీ వాళ్ళ కోసము మీరు సమాజంలో చీలికలు పేకులు కాకుండా, నేను దీనికి ఉదాహరణ కూడా ఇస్తాను శ్రీహరి గారు. బీఈడి అడ్మిషన్ జరిగేటి గతంలో కొన్ని బీఈడి కాలేజీలు పర్మిషన్ లేకుండానే పిల్లల్ని తీసుకునేది. సంవత్సరం అంతా అయిపోయేది, వీళ్ళకి పాఠాలు చెప్పేది అంతా అయిపోయేది. లాస్ట్ మినిట్లో వీళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ వీళ్ళకి హాల్ టికెట్ అనేది. అప్పుడు వీళ్ళు కోర్టుకు పోయేటోళ్ళు. కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పిందండి, సంవత్సరం అంతా చదివిన్లు, వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది, కాబట్టి మీరు ఈ సంవత్సరానికి అలో చేయండి. మేము కూడా అదే అడుగుతున్నాం. మొత్తం ప్రిపేర్ అయింది మీరు అన్నట్టుగా, అందరు ప్రిపేర్ అయ్యారు. బీసీ బిడ్డలు 42 వచ్చిందని ప్రతి ఒక్కరు సంతోషంతో అందరు సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరి నోట్లలో మట్టుకొట్టద్దు. కోర్టు కూడా ఇదేగా బీఈడి 100 మంది విద్యార్థులకు ఎట్లయితే ఇచ్చిందో, ఇలా లక్షల మంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, 42%లో పోటీ చేయాలనుకుంటున్నారో, అది సవ్యంగా జరిగేటట్టుగా కోర్టు కూడా ఒక ఆదేశం ఇవ్వాలని, కోర్టు కూడా ఆ రకమైనటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి, సంచలనాత్మకం అంటే దీన్ని నిర్మాణాత్మకమైనటువంటి ఒక తీర్పును కోర్టు నుంచి నేను ఆశిస్తున్నా. అది జరుగుతుంది అనుకుంటున్నా. దాని ద్వారా రేపు వచ్చేటువంటి ఏవైతే షెడ్యూల్ ప్రకారం 9th నుంచి జరగాల్సినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ సాఫీగా జరిగిపోయి ఈ రాష్ట్రం ప్రశాంతంగా, ఎవరికి ప్రజలు మెచ్చుకుంటే వాళ్ళకే ఓట్లు వేస్తారు. మేము గెలవచ్చు, మేము ఇంత చేసినా మేము గెలవకపోవచ్చు. తెలంగాణ ఇచ్చి కూడా ఓడిపోయినాం, మేము తెలంగాణ ఇచ్చి కూడా ఓడిపోయినాం. 42% ఇచ్చి కూడా మా వాళ్ళు కొంతమంది ఓడిపోవచ్చు. కానీ అది క్రైటీరియా కాదు. తెలంగాణ ఇచ్చినామా లేదా, ప్రజా సంక్షేమం కోరినామా లేదా, 42% ఇచ్చినామా లేదా, ప్రజా సంక్షేమం కోరినామా లేదా, ఇది ముఖ్యం. సో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం, ఒక సామాజిక స్పృహతో తీసుకున్న నిర్ణయాన్ని ఇటు కోర్టులు కానీ, అటు ఇండివిజువల్స్ కానీ, అటు సంఘాలు కానీ గౌరవించాలని మీ ద్వారా, తొలి వెలుగు ద్వారా నేను ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని పక్షాలకు, రాజకీయ పక్షాలకు, లేకపోతే సామాజిక పక్షాలకు, ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని మీరు ఈ సందేశాన్ని మీరు ప్రజలకు పంచి, ప్రజలకు చేర్చి,
వాళ్ళ మనసులో మార్పు వచ్చేటట్టుగా చేయాలని మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేకమైనటువంటి అప్పీల్ మీకు కూడా చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై హింద్, జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.